ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగము వైద్యుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే జాతి, కుల, మత, లింగ, ప్రాంతీయ, ధనిక, పేద, ఎక్కువ తక్కువ అనే భేదములకు తావు లేకుండా సకల ప్రజలకు కలగబోవు మహా సంతోషకరమైన యేసు జననమును ప్రభుదూత గొర్రెల కాపరులకు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నీవు పరలోక రాజ్యమునకు చేరుకోవాలంటే, మహిమను పొందుకోవాలన్నా ముందు నీవు రక్షించబడాలి. గనుకనే నిన్ను రక్షించుటకు ఆ మహిమాన్వితుడైన దేవుడు, పరలోకవాసి అయిన దేవుడు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు మానవావతారిగా ఈ లోకమునకు వచ్చెను. కనుక ఈ దినమందైన నీవు ఈ రక్షకుడైన యేసుక్రీస్తుని విశ్వాసము ద్వారా నీ హృదయంలోకి చేర్చుకొనగలిగితే ఆయన అనుగ్రహించే పరిపూర్ణమైన రక్షణను నీవు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉన్నది. నా ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని వేటి నుంచి రక్షిస్తానికి ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఏ పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు, మరణ భయము నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు, మన మీదకి వస్తున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన వచ్చి ఉన్నాడు, తీర్పు నుండి మనల్ని తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, నరకము నుండి మనల్ని రక్షించి ఆయన పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. భక్తిహీన లోకము నుండి మనల్ని విడిపించడానికి, భక్తిలో మనల్ని ముందుకు సాగడానికి, కొనసాగించే అటువంటి విశ్వాసాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అదేవిధంగా సాతాను అధికారము నుండి మనల్ని తప్పించి ఆయన స్వతంత్రులుగా మనల్ని చేయడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుడిచ్చే ఈ యొక్క పరిపూర్ణమైన రక్షణను నీవు పొందుకోవాలంటే కనుక యేసుక్రీస్తును నీవు నిజమైన రక్షకుడిగా అంగీకరించి నీ హృదయంలోనికి ఆయనను చేర్చుకునేట్లయితే ఆయన అనుగ్రహించే పరిపూర్ణమైన రక్షణ నీవు పొందుకుంటావని, పరలోక రాజ్యాన్ని ఆయన నీకు స్వతంత్రించుకునే అటు గొప్ప భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చే రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకునే భాగ్యం పొందుకున్నట్లుగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. అయా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని తండ్రి, అయా నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. పట్టణమందు మా కొరకు పుట్టడం కాదు కానీ యేసయ్య, మా హృదయంలో నీవు పుట్టినట్లు, మా కుటుంబాలలో నీవు పుట్టినట్లు ప్రభుని కృపను మాకు అనుగ్రహించండి. నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించే అట్టి కృపను మాకు అనుగ్రహించండి. విశ్వాసమును మాకు దయచేయండి. మా హృదయంలో నిన్ను చేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేసి ప్రభువా, నీవిచ్చే పరిపూర్ణమైన రక్షణను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము. అయా, నీ యందు భయభక్తులు కలిగిన జీవితాలు, విశ్వాసము కలిగిన జీవితాలు, నీ చిత్తానికి తలవంచే జీవితాలు మాకు అనుగ్రహించమని ఈ సంవత్సరాంత దినములో మేము ఉంటూ ఉండగా ప్రభా, ఎటువంటి అపాయము తండ్రి మాపైకి రాకుండా అయా నీ నిజమైన సంతోషాన్ని ప్రభా మేము పొందుకునే వారముగా ఉండడానికి సహాయము దయచేయమని త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి.